ఇటీవల కేంద్ర ప్రభుత్వము క్రూడ్ ఆయిల్ దాంతోపాటు ముడి చమురుకు సంబంధించిన నూనెలపైన దిగుమతి సుంకాన్ని 10% తగ్గించింది. ఇది ఫామ్ ఆయిల్ రైతులకు నష్టదాయకము. అందుకనే ఈ దిగుమతి సుంకాలను పెంచాలని తెలంగాణ రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో ఈ ఫామ్ ఆయిల్కి సంబంధించి విస్తీర్ణాన్ని పెంచడం కోసం ప్రభుత్వము రైతుల్ని ప్రోత్సహిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ దిగుమతి సుంకాలు తగ్గించడం వల్ల ఈరోజు ఈ ఫామ్ ఆయిల్కి సంబంధించిన ఈల్డ్ వస్తూ ఉంది. దీనితోటి రైతులకు టన్ను గెల్లలకు సంబంధించి 20,000 రూపాయలు పలుకుతా ఉంది. ఇప్పుడు దిగుమతి సుంకాలు తగ్గించడం వల్ల టన్ను గెలలో కేవలము 15,000 16,000 రూపాయల వరకు కొనుగోలు అయ్యే అవకాశం ఉంది. దీంతో ఫామ్ ఆయిల్ రైతులు పెద్ద ఎత్తున నష్టపోతారు. అందుకనే ఆయిల్ ఫామ్ను పరిరక్షించడం కోసం, రైతుల్ని ఆదుకోవడం కోసం ప్రభుత్వము ఈ దిగుమతి సుంకాలకు సంబంధించి పెంచాలని మేము ప్రధానంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ మన సిఎస్సిపి నివేదికల ప్రకారము ఈ ఆయిల్ ఫామ్ ఆయిల్కి సంబంధించి ఒక టన్ను గెలల్ని ఉత్పత్తి చేయాలంటే 22,000 రూపాయలు అవుతుందని సిఎస్సిపి నివేదికలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ క్రూడ్ ఆయిల్ దాంతోపాటు ముడి నూనెలకు సంబంధించిన వాటి దిగుమతులకు సంబంధించి 37% నుంచి 27% తగ్గించడం అంటే ఇక్కడ రైతులను నష్టం చేయడమే అవుతుంది. అందుకనే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచితమైన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేకపోతే ఈ ఆయిల్ ఫామ్ రైతుల్ని కదిలించి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపైన ఆందోళన పోరాటాల్ని తీవ్రతరం చేస్తామని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.